రష్యా, అమెరికాలు ప్రత్యక్ష యుద్ధం చేసుకోలేదు గానీ, పరోక్ష యుద్ధం చేసుకుంటూనే వచ్చినాయి. కానీ ఇప్పుడు అయి పీక్ స్టేజ్‌కి వెళ్ళబోతుందా? ఉక్రెయిన్‌కి ఓ పక్కన ఏదైతే అణ్వస్త్రాలను వాడగలిగేటటువంటి తోమ్హాక్ క్షిపణుల్ని ఇస్తామని చెప్పి అమెరికా అంటుంటే, దానికి ప్రతిగా వెనిజులా కావచ్చు, కొలంబియాకి కావచ్చు, ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక క్షిపణులు ఇస్తామని చెప్పేసి రష్యా చెప్పుకొస్తుంది. అదొక పక్కన నడుస్తుంటే, ఉక్రెయిన్ మీద దాడి కంటిన్యూ చేస్తుంది రష్యా. రష్యా మీద దాడులు ఉక్రెయిన్ కంటిన్యూ చేస్తుంది. ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను రష్యా దెబ్బతీస్తుంటే, రష్యా ఆర్థిక మూలాలను ఉక్రెయిన్ దెబ్బతీస్తుంది. వీటన్నిటి మధ్య రష్యా తాజాగా అమెరికాని కంట్రోల్ చేయడానికి గాను, ఒకవేళ అమెరికా ఏదైనా వ్యవహారంతో కథ నడిపించినా సరే, 150 కిలోమీటర్ల దూరంలోనే శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయగలిగినటువంటి ఒక సరికొత్త డ్రోన్ సిస్టమ్స్‌ని ఆన్‌లో పెట్టింది. ఏదైతే ఆహ్, యూఎంపీసీ యూనివర్సల్ ప్లానింగ్ అండ్ కరెక్షన్ మాడ్యూల్స్ అంటే డ్రోన్లకి అప్డేటెడ్ వెర్షన్ వాటిని మొబలైజ్ చేసింది. అవి ఏకంగా పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకుల్ని, యుద్ధ విమానాలను కూడా కూల్చేయగలవు. 150 కిలోమీటర్ల దూరంలో ఎళ్లి మరీ కూల్చగలిగేటటువంటివి ఉన్నాయి. అవి ఇప్పుడు రష్యా తన దగ్గర ఉందని ప్రదర్శించడం ప్రారంభించింది.